మొదటి నుండి 22 వచనాలు మనము ఉత్తరంగా ఈ భాగాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 38 1 నుండి అందరం కలిసి ఈ వాటి భాగాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా, కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి. నా నడుము పాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా స్నేహితులను నా చెలికాండ్రులను నా తెగులును చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. శివిడి వాడనైనట్టు నేను వినకయ్యున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చెదవు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము అని అనుకుంటున్నాను. ప్రార్థన చేయించాలి. సండే స్కూల్ వారికి చేయిస్తారు.
పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాను. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ సన్నిధికి నేను రావడానికి, మేమందరం కలిసి కోరుకోవడానికి మీరు ఏర్పాటు చేసిన స్థలాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ దిన ఆత్మీయతపై ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్టుగా ఈ నూతన పునరుద్ధాన దినమందు ఇంతవరకు నీ యొక్క ఆరాధన క్రమాన్ని ప్రభు మా ముందు మీ నుంచి జరిగించిన విధానానికి చూస్తాను. ప్రారంభ ప్రార్థనలోను, కీర్తనలు పాడుతులను, వాక్య పఠన ధ్యానంలో, సండే స్కూల్ విభాగం మీరు మాతో ఉన్నారు తండ్రి. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. మీ మాటల కొరకై మమ్మలను సిద్ధపరచండి. మా జీవితాల్లో, మా ప్రయాణంలో ఈ యొక్క ఆత్మీయ స్థితికి ఏది అవసరమో మీరు ఎరిగిన దేవుడు దయచేయండి నాయన. వచ్చిన నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా నాకు వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సును దయచేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచుకుని నెమరు వేసుకున్నట్టుగా మా హృదయంలన్నీ కూడా తెరవబడినవై ఈ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకోగలిగిన జ్ఞాపక శక్తిని మాకు దయచేయండి. ముందున్న కార్యక్రమాన్ని మీ చేతుల్లో ఉంచుకుంటూ 20 దాసుని పక్షంగా మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నాం. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ముందుగా మా పరమ తండ్రి అయిన దేవాది దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ కార్యక్రమం కొరకై కూడి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తూ ఉన్న దేవుని పిల్లలందరికీ, ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి వందనాలు. అందరికి అందరండి. అందరు బాగున్నారా? కీర్తన చాలా సంతోషంగా మీరందరూ ఇలాగా కూడి రావడం, ఇది నా ఆత్మీయతలో మనమందరము కలిసి దేవుని సన్నిధిలో గడపడం, ఇది దేవుని చిత్తం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం అందరము నేర్చుకునే ముందుగా మీ అందరికీ చిన్న హోంవర్క్. ఇప్పుడు నెక్స్ట్ సండేకి మీరు ఏదో ఒక వాక్యం నేర్చుకొని అప్పచెప్పాలి. పాటలు చూసి పాడతాం, వాక్యము చూసి చదువుతాం. ఏం నేర్చుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించాం. నేను మిమ్మల్ని బలవంతం పెడతాను, నా బాధ్యతను తెలియజేస్తున్నాను. ఎందుకు మేము వాక్యం నేర్చుకోవాలి అనిగిన మీరు అడిగితే, ఎందుకు మేము కంఠస్థం చెప్పాలి అనిగిన మీరు అడిగితే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు ఉన్నట్లుగా రాబోయే రోజుల్లో ఉండదు. మీరు ఆలోచన కొంచెం అంటే ఇలాగా ఆరాధించడము అనుకుంటున్నారు కదా. ఇలాగ ఆరాధించడం కాదు, ఇలాగ బైబిల్లో మన దగ్గర ఉండకపోవచ్చు. అలాంటి రోజులు రాబోతున్నాయి. అదే దినాల్లో దేవుని పిల్లలకి
మహాశ్రమ కలుగుతుంది. ఏమనుకుంటున్నారు మహాశ్రమ అంటే? మనల్ని కూడా సిలువేస్తారనే, మనల్ని దేవునికి దూరం చేయడానికి సాతాను చేసే ప్రయత్నాలు, లేక వారి సేవకులు చేసే ప్రయత్నాలు అన్ని కాదు. ఒక దెబ్బతో సహవాసాన్ని మార్పిస్తాడు, మన దగ్గర దేవునికి సంబంధించిన ఏది లేకుండా చేస్తాడు. కానీ మన మీద మాత్రం వాడికి అధికారం లేదు. గుర్తుపెట్టుకో. అంటే మన దగ్గర, మన హృదయంలో ఒకవేళ దైవిక వాక్యం ఉంటే దాన్ని వాడు ఏం చేయలేదు. మన చేతిలో బైబిల్ ఉంటే తీసేయచ్చు. మీకు అర్థమవుతుంది. మన హృదయంలో దైవికమైన కీర్తనలు, దైవికమైన వాక్యము, మనం చేసే ప్రార్థన కూడా చూసి చేస్తామా, కళ్ళు మూసుకొని చేస్తామా? ఇది ఒక్కటి దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన మాత్రం చూడకుండా చేస్తాం. మిగతా చూసే అవునా కాదమ్మా? నేను చెప్పబోయే మాటలు బట్టి మీరు ఆలోచించేయండి. హోంవర్క్ అనేది మీ ఇష్టం, చేస్తే మంచిది. కృష్ణు నేర్చుకొని చెప్తున్నాడో నేర్చుకోకుండా చెప్తున్నాడు, కానీ ఇక్కడ ఏమి చూడకుండా చెప్తున్నాడు. అంటే సంథింగ్ దే, ఏదో నేర్చుకుంటున్నాడు. కృష్ణ చూసి మనం నేర్చుకోవాలి కదా. మిమ్మల్ని ఒక కంఠస్థ వాక్యం చెప్పమని చెప్తారా? చెప్తామా? చెప్పలేమా? మీరు కంఠస్థ వాక్యం కాదు, ఒక అధ్యాయం చెప్పాలా. అలాగా మనం సిద్ధపడుతున్నారు. అందుకే మీకు హోంవర్క్ అంటున్నాను. అప్పచెప్పమని నేను అడగను. ఒకవేళ నేను నేర్చుకుంటే నేను చెప్తానని చెప్తే చెప్పిస్తాను. ఇది మాత్రం మర్చిపోతాను. దట్ ఈజ్ హోంవర్క్. నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్నాను ఆత్మీయంగా. ఇది మాత్రం మీరు మర్చిపోవచ్చు. మీరు ఏదైనా నేర్చుకోండి, ఒక వచనమే నేర్చుకోండి. నేను ట్రైనింగ్లో రోజుకు 5 కంఠస్థ వాక్యాలు చెప్పాను. ట్రైనింగ్లో ఆ రోజు నేర్చుకున్నాయి, ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆ రోజు నేర్చుకున్నాయి, ఇప్పటికీ గుర్తున్నాయి. ఎందుకంటే ఆ రోజు నేర్చుకున్నాను కనుక. అవి దేవునికి సంబంధించిన ఏదైనా సరే మనంతటా మనం తీసేస్తే పోతుంది తప్ప మరొకరు తీసేస్తే పోయేది కనుక మన ఆత్మీయతను మనం పెంచుకోవడానికి ఖచ్చితంగా చూడకుండా కళ్ళు మూసుకొని ఎలాగైతే ప్రార్థన చేస్తున్నామో, చూడకుండా పాట పాడాలి, చూడకుండా వాక్యం చెప్పాలి. ఎలా వస్తుంది అది? ఇక్కడ ఉంటే వస్తుంది. అందుకని నేను దేవుని వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోమంటున్నానంటే ఇక్కడ పెట్టుకోవాలి. దేవుడికి తోడుగా ఉంటాడు. అంతే కదా. మనకు ఎవరో తోడుండాలనుకోవడం కాదు, మనకు దేవుడు తోడుండాలి. అమ్మ ఏందో గట్టిగా వస్తుంది వాసన. రైట్. ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోండి. ఎందుకు ఈరోజు ఆ మాట మీకు చెప్పాలని ఆశపడ్డాను. వాక్య భాగంలో మాట్లాడదాం. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే ఒక ఉన్నతమైన వర్తమానం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరందరూ బైబిల్ తెరవండి. అందరూ కలిసి నాతో పాటు ఆ వాక్య భాగాన్ని అందరూ కలిసి చదువుదాం. నాతో పాటు కాదు, అందరూ కలిసి చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు. చాలా మంది ఎవరు రాశారో తెలియదు అంటారు, కానీ బైబిల్లో మాత్రం పౌలు గారు అని రాయబడింది కనుక మనం బైబిల్నే నమ్ముదాం. 12వ అధ్యాయం 28, 29 వచ్చినాలి. అందరము కొంచెం గట్టిగా చదువుదాం. మనం గట్టిగా చదివితే ఎవరికైనా పడుతుంది? చెప్పండి ముందు. ఎవరికైనా పడుతుంది? మనకు దేవుడికి వినపడుతుంది. ఎందుకంటే ఎక్కడ 2-3 ఉంటారో, అంటే మౌనంగా చదివి వినపడదంటే మౌనంగా చదివినా వినపడదు. మౌనంగా చదివి వినపడదంటే కానీ బైబిల్ని గట్టిగానే చదవాలి కదా. కొన్నిసార్లు మౌనంగా చదివేటోళ్ళు ఉన్నారు. బైబిల్ మీరు ఎలా చదివారంటే 70 సార్లు చదివారంటే ఎలా చదివారు అని అడిగితే మీరు చదివేటప్పుడు మీ పొజిషన్ ఏంటంటే నేను మనసులో చదువుకున్నానని చెప్పలేదు, నేను పడుకొని చదువుకున్నాను అంటూ, కొంతమంది నేను కూర్చొని చదివినాను అంటూ లేకపోలేదు. మరి కొంతమంది నేను మోకాళ్ళ మీద ఉండి గద్య
గదిలో ఒంటరిగా గట్టిగా చదివాను అనేవారు ఉన్నారు. ఏది బాగుంటుందో మీరు చెప్పండి. మనకు అనుకూలంగా బైబిల్ చదవడం కాదు, దేవునికి ఇష్టపూర్వకంగా బైబిల్ చదవడం. కనుక ఈ వాక్యాన్ని మోకాల మీద అందరం కూర్చొని గట్టిగా చదువుతారు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృపను కలిగి ఉండును. ఆ కృప కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చదివారా? కృష్ణుడు కూడా చదివారా మాతో పాటు? ఎందుకని? మాతో లేవా, మాతో ఉండవా? చదువుతుంటారు. ఇంకోసారి చదువుతారు. మీకు నాకు తెలుగు రాదంటే నేను చదివేది నువ్వు కూడా మాట్లాడాలి కదా, చెప్పచ్చు కదా. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండును. ఆ కృపను కలిగి వినయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయు. ఏలనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఒకసారి ఎందువలన కొన్ని వాక్యాలు అక్కడక్కడ చదువుతుంటాం. దానికి అది కన్క్లూజివ్ కావాలంటే, అంటే ఇప్పుడు మధ్యలో చదివాం మనం, దాని ముగింపు లేకుండా ముగింపు చదివాం, దాని ప్రారంభం తెలియాలి మనకి. అందువలన అంటే ఎందువలన అనే మాటని మీకు క్లుప్తంగా వివరిస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారంలో ఆ మాట నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ గ్రంథంలో ఈ వచనంలో 26, 27 వచనాల్లో మాట్లాడబడింది. అందువలన, ఎందువలన అంటే 26, 27 వచనాల వలన అంటారు. ఏంటి ఆ 27, 26 వచనాలు అంటే, అప్పుడు ఆయన శబ్దం భూమిని చలింపచేసెను గాని ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నారు. ఇంకొకసారి అన్నమాట చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడి ఉన్నట్టు చలింప చేయబడనివి కొద్దిగా తీసివేయబడునని అర్థమించుతున్నారు. కొంచెం కష్టతరమైన మాటలే కానీ నేను మీతో సులభంగా తర్జుమా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అందరు ఇలా చూడండి. ఇక్కడ భూమిని కంపింపజేస్తాను అంటున్నారు. అలాగనే ఇంకోటి ఏం కంపింపజేస్తాడు? ఏమా మీరు చదివారు? ఆకాశంలో కూడా భూమిని కంపింపజేస్తాను, అలాగనే ఆకాశాన్ని కూడా కంపింపజేస్తాను. అయితే చలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము సృష్టింపబడినట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిస్తుంది. ఏదైతే కదులుతుందో అది తీసివేయబడుతుంది అని ఈ మాట చెప్తున్నారు. ఏంటి అందులో సారాంశం అంటే, క్లుప్తంగా భూమిని కంపింపజేస్తారు. ఎవరు? అప్పుడు ఆయన అంటే ఎవరు? దేవుడు. ఎవరిని దేని కంపిస్తానంటున్నాడు? భూమిని కంపింపజేస్తాను అంటున్నాడు. మనకు సర్వసాధారణంగా భూమిని కంపించటం చేయటం అంటే మనం ఏమనుకుంటాము? భూకంపం అనుకుంటాం. మంచిదే. మరి ఆకాశమును కంపింపజేస్తానంటున్నాడు, దీన్ని ఏమందాము? ఆకాశ కంపం అందామా? భూమి కదంటాము భూకంపము. మరి ఆకాశాన్ని కంపింపజేస్తానంటున్నాడు, దాన్ని ఏమందాము? ఆకాశ కంపం అందామా? కాదు కదా. బైబుల్ని మనం అనుకున్నట్టుగా ఆలోచన చేయాలి. బైబుల్ని దైవికంగా ఆలోచన చేయాలి. ఆయన భూమిని కంపింపజేస్తానన్నాడు. సృష్టించింది ఎవరు? సృష్టించిన దేవుడు భూమిని కంపింపజేస్తాను అంటే మనం ఆటోమేటిక్గా
భూమి మీద ఉన్న మనం కాదు భూమిని అనుకుంటున్నాం. కానీ ఆయన ఆ మాట అన్నది పరోక్షంగా మనం ఆలోచన చేస్తే భూమిని కాదు భూమి మీద ఉండబడిన జనులను అనుకోవాలి. అంతే కదమ్మా. ఇప్పుడు భూమి కదులుతుంది, అప్పుడప్పుడు కదులుతుంది, మరలా సెట్ అవుతుంది. కానీ ఈయన అంటున్న మాటను మనం ఆలోచన చేస్తే భూమిని కాదు భూమి మీద ఉండబడిన జనులను కంపింపజేస్తారు. భూమి మీద ఉండబడిన జనులు కదులుతున్నారా, కదలకుండా ఉన్నారా? కదులుతూనే ఉన్నారు. కదలను అంటే అర్థం ఏంటంటే ఎవరి విశ్వాసంలో వారు ఉన్నారు, ఎవరి పనులలో వారు ఉన్నారు, ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు. వారు కదులుతున్నారు వారికి ఇష్టం వచ్చినట్లుగా. అంతే కదా, వారికి ఇష్టం వచ్చినట్లుగా కదులుతున్నారు. వారు కదిలి ఏమైపోతున్నారు అంటే కనపడకుండా పోతున్నారు. అంతేనంటారా కాదు? తమ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు కదిలిపోతారు, చెదిరిపోతారు, కనపడకుండా పోతారు. ఇప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం అనేది తెలుసు కదా మీకు. ఇప్పుడు జనులందరూ కలిసే ఉన్నారా? ఎవరి ఇష్టానుసారంగా వారు ఉన్నారు. జనులందరూ ఎందుకండి? సంఘం అంతా కలిసి ఉంటుందా? సంఘం అంతా కలిసి ఉంటారమ్మా. సంఘంలో అందరూ అసలు ఒకరికొకరు పొంతనంలో ఇది అట్లా ఉంచండి. భూమి గురించి మాట్లాడారు. భూమి మీద ఉండబడిన వారు కదిలించబడతారు, భూమి మీద ఉండబడిన వారు కదిలించబడతారు, వారు కనబడకుండా పోతారు. నేనేమని చెప్తున్నానంటే మన భాషలో చెప్తున్నాను, దేవుని ఎరగని వారు భూ సంబంధులు అన్నారు, దేవుని ఎరిగిన వారు దైవికమైన సంబంధులు. ఇలా ఆలోచించారు. దేవుని ఎరగని వారు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వారి ఇష్టానుసారంగా నడుస్తున్నారు. దైవికంగా మనం మన గ్రంథాన్ని బట్టి ఆలోచన చేస్తే వారు కనిపించకుండా పోతున్నారు. ఏమైపోతున్నారంటే బైబిల్లో పాట ఉంది, ఒక పాట ఉంది, మన పాట మాయమైపోతున్నాడమ్మా మనిషి, మాయమైపోతున్నాడు అని చెప్తాం కదా. మాయమైపోతున్నారు అంటే అర్థం ఏంటి? కనబడకుండా పోతున్నారు. అంటే భూమి కదిలితే భూ సంబంధులు కనబడకుండా పోతున్నారు. ఇప్పుడు దేవుడు ఆకాశాన్ని కనిపిస్తున్నాను అన్నాడు. ఏమంటున్నాడంటే భూమిని మాత్రమే కాదు, మరి దేన్ని? ఆకాశము అంటే ఏంటి? భూమి అంటే భూ సంబంధులు, మరి ఆకాశం అంటే ఆత్మ సంబంధులు. దేవుడు భూమిని కదిలించడం కాదు, ఇప్పుడు ఎవరు కదిలిస్తారంటున్నాడు? ఆత్మ సంబంధులను కదిలిస్తాడు. కదిలించడం అంటే ఏంటో చెప్పండి. ఆత్మ సంబంధులను ఎందుకు కదిలించాలి ఆయన? ఆత్మ సంబంధులను ఎందుకు కదిలించాలి? దేవుడే తండ్రి నమ్ముకున్నాను కదా, మనం ఏదో మన బ్రతుకుతున్నాం కదా, ఇలాగ బ్రతుకుంటే మనల్ని ఎందుకు కదిలించాలి? ఏమా నిలకడగా ఉండటానికి. రైట్. ఒక చిన్న ఉదాహరణ, బైబిల్లో ఒక ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు ఎలాంటి వాడు? నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఏం జరిగిందో చెప్పండి? ఎవరు కలిగించారు ఆయన్ని? దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చి ఏం చెప్పాడంటే నువ్వు ఏదైనా చేస్తే కదిలిస్తావేమో, కదిలించు, కదలడు అని చెప్పాడు. ఎవరు? యోగు. మీకు బాగా గుర్తుపెట్టుకున్నా, నేను ఇలా అయినా నాకేం చెప్పాను. యోగుకు దేవుడు కదిలించబడటానికి పర్మిషన్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు తెలుసా? సాతానికి ఇచ్చాడు. అసలు సాతాను చేతిలో పడితే వాడు బతుకుతాడంటారు. అసలు మొట్టమొదటిగా దేవుడి కుటుంబాన్ని పాడు చేసేవారు ఎవరు? సాతానేనా? మరి అలాంటి వాడికి ఒక యథార్థవంతుని, భక్తిపరుని, నీతిమంతుని, చక్కటి కుటుంబం గలవాన్ని అప్పగించాడు. దేవుని యొక్క విశ్వాసము ఒక మనిషి మీద ఉంటే ఎలా ఉంటుందో చెప్పాలి.
దేవుడు అంటున్నాడు భూమిని కాదు ఆత్మ సంబంధులను ఆకాశాన్ని కదిలిస్తానంటున్న మాటలు అర్థాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆకాశమును అంటే ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులో ఒక వ్యక్తిని మనం ఆలోచన చేస్తే యోగును దేవుడు కదిలించడానికి ప్రయత్నం చేశాడు. కదిలాడా? ఎన్ని ప్రయత్నాలు చేశాడో సాతాను తన పొందబడిన అన్ని తంత్రాలను ప్రయత్నించాడు. బైబిల్లో ఆయన మాట రాయబడింది. ఎన్ని విధాలుగా యోగు శ్రమ పడినప్పటికీ ఏ విషయంలోనూ మాటలోనూ తప్పిపోలేదు అని రాయబడింది. మాత్రం కూడా నోరు జార ఎన్ని జరిగిన ఇప్పుడు యోగు కదిలించబడ్డాడు కానీ కదిలిపోలేదు. మోడల్ ఎవరంటే యోగు. ఇలాంటి భక్తులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే కదిలించబడటం అంటే దేవుడు అప్పుడప్పుడు ఎగ్జామ్ చేస్తాడు. పాఠంలో పోతాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో చివరి మాట చదవండి. 12వ అధ్యాయం 29వ వచనంలో చివరి వచనం చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చివరి మాట. ఏలైనగా మన దేవుడు చెప్పండి ఏమై ఉన్నాడంట దేవుడు? ఏమై ఉన్నాడమ్మా? దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏలైనగా దేవుడు అన్నాడా? మన దేవుడా? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దహించు అగ్ని అనే మాటతో ముగించబడిన మాట మనం చదువుకున్న లేఖన భాగంలో 4 మాటలు ఉన్నాయి. ఏంటి అంటే మనం చదువుకున్న మాటలో 4 మాటలు ఉన్నాయి. మొట్టమొదటిది నిశ్చలమైన రాజ్యం, తర్వాత దైవ కృప, తర్వాత ప్రీతికరమైన సేవ, చివరికి దహించండి. దహించండితో నేను ప్రారంభించి ముందుకెళ్తాను. అంటే మీకు ముందు ఎందుకు చెప్పానంటే ఇక్కడ చెప్పబడిన మాట అందువలన అన్నాడు కదా. ఎందువలన అంటే ఆత్మ సంబంధులను కదిలిస్తానంటున్నాడు కనుక అందువలన. భూ సంబంధులు కదిలిపోతున్నారు, కనబడకుండా పోతున్నారు. ఆత్మ సంబంధులను దేవుడు కదిలిస్తున్నాడు. వాళ్ళు కదులుతారా కదలరా అని చూస్తున్నారు. అందుకే ఆయనకు ఉన్న పేరేంటంటే చూచుచున్న దేవుడు. ఆయనకున్న పేరు చాలా గొప్ప. ఆయన చూసేవాడు, పరిశీలన చేసేవాడు, ప్రతి ఒక్కరి నడతను ఆయన పరీక్షించేవాడు. బాగా చూసేవాడు, పరిశీలించేవాడు, పరీక్షించేవాడు ప్రతి ఒక్కరిని. దయచేసి గమనించండి. అలాంటి ఆయనకు మరొక పేరు ఏంటంటే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. సరే, అందరూ ఒకసారి చూడండి. మా అగ్నికి యొక్క స్వభావం చెప్తాడు. అగ్ని స్వభావం చెప్తాడు. అగ్ని ఏం చేస్తుంది? ఇంకేమైనా చేస్తుందా? అగ్ని స్వభావం మనకి ఇదే తెలుసు. అగ్నికి ఒకటే స్వభావం ఏంటో తెలుసా? కాల్ చేయడమే. అంతేనా? ఇంకేమైనా ఉందో చెప్పండి. ఏం లేదు. అంటే దేవుడు మనల్ని అగ్నిలో చేస్తాడు, కాల్ చేస్తాడా? మమ్మల్ని కూడా కలుస్తున్నాడా? జాగ్రత్త వినండి. అగ్ని స్వభావం ఏంటంటే అగ్ని విడుదల చేస్తుంది. అగ్ని ఒక వస్తువుని ఆయుధంగా చేస్తుంది. ఇక్కడ ఆలోచన చేశారు. అగ్ని విడుదల చేస్తుంది. ఏదైనా ఒక వస్తువుని ఆయుధంగా కూడా చేస్తుంటే చేయలేదు. మీరు ఎప్పుడు ఏం చేయలేదా? అగ్నిలో ఏమేమి తయారైతే తెలియదు. అగ్ని బూడిద చేస్తుంది, ఆయుధముగా కూడా చేసే స్వభావం. 2 స్వభావాలు. మన దేవుడు ఎలాంటి వాడైతే దహించు అగ్ని, తీక్షణమైన అగ్ని. నువ్వు దేవుని యందు దైవికంగా కదిలించబడినప్పటికీ కదలకుండా ఉన్నావా? నీ దేవుడు నీకు
ఎవరికి ఆయుధంగా? ఆయుధం ఎవరికి? ఎవరి ఆయుధంగా మార్చుకుంటాడు? ఆయన ఆయుధంగా మారుస్తాడు నిన్ను. దేవుని యొక్క ఆలోచన అంతా ఏంటంటే మనల్ని తన యొక్క ఆత్మీయతలో ఒక ఆయుధంగా మార్చాలనే దేవుని ఆలోచన. అది ఆయుధంగా మారాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అగ్నిలో మీకు సింపుల్గా అర్థమవడానికి నేను చెప్తాను. మీ దగ్గర ఎంత బంగారం ఉందో చెప్పండి. నాకు ఏమని మాత్రం నేను అడగను. బంగారం ఉందా లేదా? నాకు ఎలా ఉంటే ముందే చెప్పు, లేకుంటే లేదని కూడా చెప్పండి. మనం కొన్నప్పుడు బంగారం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది మార్చుకో. మళ్ళీ అది మెరవాలంటే ఏం చేయాలి? అన్నీ వేయాలా లేదా? మీకు అర్థమవుతానని చెప్తున్నాను. మనం కూడా దినదినము ప్రభువా మనం కాల్చు అనే. ఎందుకంటే దేవుడు నిన్ను పిలుచుకున్నది ఎందుకో తెలుసా? తనకు నువ్వు ఆయుధంగా ఉండాలి. ఏమా ఎలా ఉండాలని? అమ్మ మీరు వినాలి. ఎవరొస్తుంది? దేవుడు తన పిల్లల్ని పిలుచుకునే దేనికోసమై అంటే దేవునికి మనం ఆయుధాలుగా ఉండాలి. ఎప్పుడైనా నిన్ను ఆయుధం ఉంటే ఏం చేస్తాను చెప్పండి? ఆయుధం ఉంటే ఏం చేస్తాము? మన దగ్గర ఆయుధం ఉండాలి, వాడతామో వాడము. దేవుడు నిన్ను నన్ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయుధము వాడాలంటే ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి ఆయుధం? ఇద్దరు వ్యక్తులు 2 గొడ్డేలు తీసుకొని 2 గొడ్డలు తెలుసు కదమ్మా, కట్టెలు నరకడానికి వెళ్ళారు. ఎక్కడికి? అడవికి వెళ్ళారు. ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని అడగాలి. ఇద్దరు వెళ్ళారు. సాయంకాలానికి ఒక ఆయన 10 మోపులు కట్టెలేరాడు. 10 మోపులు కట్టెలు నరికాడు. ఆయనతో పాటు ఉన్న ఆయన 1 మోపే కట్టెలు నరికాడు. ఎలా సాధ్యం ఇది చెప్పండి? ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు సమానంగా ఉంటారు, నాలాగానే ఉంటారు. నాలాంటి ఆయన ఇంకొక ఆయన. నేను చెప్తాను ఇద్దరు ఎవరెవరు. నేను పౌలన్న ఇద్దరము అడవి కట్టెలకి వెళ్ళాను. గొడ్డెలు తీసుకొని వదినా అన్న నేను ఇద్దరు వెళ్ళాను. సాయంకాలానికి అన్నేమో 10 మోపులు కట్టలేరాడు. నేనేమో 1 మోపే ఏరాను. ఆయన గబగబా వచ్చి నాకంటే ముందుకు వెళ్తున్నాడు. ఎందుకంటే ఆటో చేస్తాను తమ్ముడు అని. నేనేమన్నానంటే అన్న నేను మోసుకొని వెళ్తాను అన్నా. నేను మోసుకొని అంటే నేను 10 మోపులు ఎలా మోస్తావు అన్నాడు. నేను 10 మోపులు కాదన్నా 1 మోపే అన్నాను. 10 మోపులు అంటే ఒక్కటే కొట్టేవా సాయంకాలం దాకంటే అవునన్నా అన్న. మరి నువ్వేంటన్నా అంటే నేను 10 మోపులు కొట్టాను అన్నాడు. ఎలా కొట్టావు అని అడిగాను. ఎలా కొట్టావు? నువ్వు అట్టే చెప్తున్నావు, నీకు అన్నీ తెలుసు అనుకున్నాను. 10 మోపులు కొట్టడం చాలా ఈజీ కదా, టైం అంటే ఇంకా 10 ఏళ్ళు పడతాను నేను అంటున్నాడు ఆయన. నాకు ఆశ్చర్యమైంది. నేను అడిగాను ఏంటి సూత్రం అని. నువ్వు ఎలా కొట్టావంటే నాకు గొడ్డేలు ఇంటికాడ నూర్చుకొని వచ్చాను కదా, ఆ నూరుకున్నది కొడుతూ ఉంటే కొడతానే ఉన్నాను. అది కొట్టే కొద్ది కొంచెం పదులు తగ్గిపోవటం వల్ల ఆ పదులు తగ్గిన దానితోటే కొడుతున్నాను. అలా కొడుతూ ఉంటేనే 1 మోపు అయిందన్నా అన్న. పదులు తగ్గింది నువ్వు చూసుకోలేదా? లేదన్నా. మళ్ళీ ఇంటికి పోతే కదా చూసుకునేది, ఇంటికనే కదా నూరుకొని వచ్చేది అని నేను అన్నా. బాగా తప్పు చేశాడే, రోజంతా వేస్ట్ అయిపోయింది, 1 మోపు అయినా అని అన్న. నువ్వెలా ఏరావు, నువ్వెలా కొట్టావు అంటే నేను పదులు తగ్గినప్పుడల్లా దాన్ని నూరుతూ బాగా నేను పదులు తగ్గినప్పుడు నాకు పదులు తగ్గింది అని తెలియగానే వెంటనే మళ్ళా దాన్ని ఏం చేస్తున్నానంటే ఇలా నేను చేయడం ద్వారా 10 మోపులు కొట్టాను. నాకు తెలియకపోయినే అని నేను అన్నాను. ఇప్పుడు చెప్పండి, ఎవరు బాగా పనిచేశారు చెప్పండి? 10 మోపులు కొట్టినాయనే. ఈరోజు మన యొక్క ఆత్మీయ స్థితి కూడా ఎలా ఉంది అంటే నాలాగా 1 మోపు కొట్టడంలోనే ఉన్నారు.
ఒకరి ఆత్మీయత ఒక్కొక్క రోజుకు దినదినము వారు ఉన్నతమైన స్థితికి వెళ్తుంటే మనమేమో ఎక్కడున్నామో అక్కడనే ఉన్నాం. మన ఆత్మీయ స్థితి ఎంత అంటే ఎంత చెప్పండి? ఉన్నతంగా ఉందా, కొంచెముగా ఉందా? మన ఆత్మీయ స్థితి మెరుగుపడాలి అంటే ఎవరు చేసుకోవాలి దాన్ని? ఎవరు గురించారు ఆయన కొట్టేది? ఆయనే. మనం ఏం చేస్తామంటే రోజు ఏం కోరుతాంలే, ఆదివారం సరిపోయింది అనే ఆచారం మనది. ఈరోజు ఆచార సంబంధమైన క్రైస్తవులు లేకపోలేదు. మనం దేవుని పిల్లలమై ఉండి దేవుని యొక్క లక్షణాన్ని మనం తెలుసుకోగలిగితే, దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నది దేనికోసమై అంటే తనకు ఆయుధముగా నువ్వు ఉంటావు. ఆయుధం ఏం చేయాలో తెలిసినా? పని చేయాలి. ఎలాంటి పని చేయాలో తెలుసా? ఉన్నతమైన పని చేయాలి. ఈరోజు మనం పని చేయాలంటే ఎలా ఉండాలో చెప్పండి? షార్ప్గా. అలానే ఎవరి బట్టి వాళ్ళు పడవాలి. ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి మందిరాల్లో. ఎవరు బలవంతులైతే వారిదే మెజారిటీ. ఎక్కడ? బయట కాదు, మందిరాల్లో. ఎవరు బలవంతులైతే వారికే. ఎంత దుర్ధరమైన పరిస్థితి ఈరోజు ఆత్మీయతకు తోడైంది అంటే, సాతాను వారిని ఎలాగ దేవుని దగ్గర నుంచి తప్పించాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుడు అన్న మాటది, నేను ఆకాశమును కాదు, భూమినే కాదు, ఆకాశాన్ని కంపింపజేస్తాను, కదిలిస్తాను అంటున్నాడు. ఈరోజు అందరూ భూ సంబంధులు కదిలిపోతున్నారు, అది సర్వసాధారణం. మరి ఆత్మ సంబంధులు కదలటం ఏంటి? నాకు తెలిసిన ఒక ఆయన మాతో పాస్టర్, నాకంటే సీనియర్ ఆయన, మంచి పాస్టర్, అన్నిలో నుండి వచ్చాడు. అన్నిలో నుండి వచ్చిన ఆయన చాలా చక్కగా పాటలు పాడతాడు. ఎలా పాడతాడో తెలుసా? నేను ముందు చెప్పానే, చూడకుండా పాడతాడు. వాక్యం చెప్తాడు, చాలా చక్కగా చెప్తాడు. ఈరోజు ఆయన ఏమైపోయాడంటే, నేను మొన్న చెప్పాను, ఒకరోజు నేను ఖమ్మం నుండి వస్తుంటే, ఆ బైపాస్ లో ఇంకొక సర్వీస్ రోడ్లో నుంచి వస్తుంటే, అక్కడ 2 బ్రాండ్ షాపులు ఉన్నాయి. దాంట్లో వస్తుంటే, ఖమ్మంలో నుండి వస్తుంటే 2. అక్కడ ఆ స్కూటర్ మీద ఆయన ఎక్కలేక దిగలేక, చిన్న స్కూటర్ ఆయన, ఆ స్కూటర్ నుంచి ఎక్కలేక దిగలేకున్నాడు. తీరా చూస్తే తెల్లని బట్టలు, నేను అంత దూరం నుంచి చూశాను దాన్ని, ఆ పిక్చర్. తెల్లని బట్టలు వేసుకున్నాడు, ఆ స్కూటర్ నుంచి ఎక్కలేక దిగలేకున్నాడు. ఏం ఆలోచన చేయాలి మనం? ఆయన్ని ఏం చేస్తాను చెప్పండి? నాకు చాలా బాధ. ఒక అన్య కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి ఇంటి నాయకుడు దేవుడు కదిలిస్తే ఏమైపోయాడు? దేవుడు కదిలించిన మన కథలు. దేవుడు చెప్పాడు, నేను భూమిని కల్పించడం కాదు, ఆకాశాన్ని కల్పిస్తాను. దేవుడు ఈరోజు నిన్ను నన్ను దినదినం కదిలించాలని చూస్తాడు. ఈరోజు మనము మన యొక్క విశ్వాసాన్ని మన ముందు వచ్చిన దేవుని వైపు చూడాలి. ఎందుకంటే ఆయన నిన్ను కదిలిస్తున్నాడు అంటే నిన్ను ఏదో ఉన్నతమైన స్థితికి నడిపిస్తున్నాడు. నిన్ను పదులు చేస్తున్నాడు అంటే అర్థమేంటో తెలిసిన? మరికొంత ప్రతిఫలం నీ ద్వారా రావడానికి చూస్తున్నాడు అని. నాకు శ్రమలు వస్తున్నాయి, కారణం ఏంటో తెలుసా? ఆ శ్రమలలో నుండి దేవుడు నిన్ను ఉన్నతంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బైబిల్లో దేవుడి గురించి రాయబడింది ఏంటంటే, అంతకు ముందున్న దానికంటే కూడా ఎక్కువగా యోబు పొందుతున్నాడు అని రాయబడింది. పూర్వం ఉన్న దానికంటే 2 ఎక్కువగా. ఎందువల్ల వచ్చింది ఆయనకు? ఆయన కదలకుండా ఉన్నాడు కనుక. ఈరోజు దేవుని పిల్లలుగా చిన్న చిన్న విషయాలు కదిలిపోతున్నాడు. నా దేవుడు మనతో అంటున్నాడు, నువ్వు కదలకుండా ఉన్నావా? నేను ఆయుధంగా కదిలిపోయావా? మనం ఏమైపోతామో తెలుసా? ఏమైపోతాను? అగ్నికున్న 2 గుణాలు. మరి మన దేవుడు అంటున్నాడు, అగ్ని ఆరదు పురుగు కావాలి. జాగ్రత్త. మన దేవుడు ఎలాంటి వాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. నువ్వు దేవుని చేతిలో బూడిదైతావా? దేవుని చేతిలో ఆయుధంగా ఉన్నాడు. ఆయుధం దేవుడు ఏం చేస్తాడంటే, ఈ పొలంలో, ఈ లోకంలో నిన్ను ఒక పొడవడిగా వాడటానికి ఇష్టపడు. అందుకే యేసుప్రభు అన్నాడు, పొలమంతా పైరు పచ్చిబారి ఉంది, కోసేవారు
చెప్పండి. కోత విస్తారంగా ఉంది. చెప్పండి చెప్పండి. యేసుప్రభు ఎప్పుడో చెప్పాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఈరోజు దేవుని పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చేయాలి అంటే ఆ ఆయుధం ఏం చేయాలంటే దేవుని పని చేయాలి, దేవుని పంట కోయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? పోస్తున్నారా? ఎంతమంది పోస్తున్నారు? ఇది ఎవరికి? సేవకులకు సంబంధించినది అనుకుంటారు కదా చాలా మంది. కోతంతో విస్తారంగా ఉంది, కోసేవారు చెప్పండి ఎలా ఉన్నారు? పొదువుగా ఉన్నారు. అప్పుడు ఆయన చెప్పారు. ఇప్పుడు చెప్పండి, కోతంతో విస్తారంగా ఉంది, సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎంతమంది ఉన్నారో చెప్పండి? కోపంలో ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు? కోత కోస్తున్నారా? దేవుడు నిన్ను నన్ను కోరుకునేవాడు. తన చేతులు ఆయుధంగా ఉంటే నిన్ను పనికి పంపిస్తాడు. నువ్వు పనికిరాని దానివైతే మన ఇంట్లో పనికొచ్చే ఆయుధాలు ఉంటాయి, పనికిరాని ఆయుధాలు కూడా ఉంటాయి. ఉంటాయా? ఉండవు. పనికిరాని ఆయుధాలను ఏం చేస్తాను చెప్పండి. మనం తెలియకపోతే ఉల్లిగడ్డలు వేస్తాం. అవగా దేవుడు నేను ఆరాధించడానికి ఇష్టపడలేదు. ఈరోజు దేవుడు నేను అంటున్నాను, ఆయన వెంట తుప్పలలో దీవులలో నేలనెత్తిన ఈరోజు ఆ మాటతో మనం పలుకుతాం. ఆయన దరిద్రులను దీనులను పైకి లేవనెత్తి తనతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టుకునేది మన దేవుడు. మన దేవుడు అన్యాయస్తుడు. చెప్పండి, మన దేవుడు అన్యాయస్తుడు. మనమే చెప్పండి, మనం ఎలాంటి చెప్పండి? మనమే దారి తప్పిపోతున్నాం, విశ్వాసాన్ని తప్పిపోతున్నాం. దేవుడు మనల్ని పిలిచిన పిలుపును కూడా లక్ష్య పెట్టక దేవునికి అవమానకరంగా దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడక? ఎలాంటి వాడమా? గ్రహించు పిల్లల మీరు ఒడ్డు కాదు. బైబిల్ వాక్యం చెప్తుంది, జీవము గల దేవుని చేతిలో పడక. చెప్పండి, జీవము గల దేవుని చేతిలో పడక బహు భయంకరమైన. నువ్వు దేవుని చేతిలో ఉంటే ఆయన ఆయుధంగానే ఉండాలి తప్ప ఆయన అవమానకరంగా ఉండటానికి దేవుడు చూస్తూ ఉండేవాడు. దేవుడు పాపిని క్షమిస్తాడేమో కానీ పాపాన్ని క్షమించు. ఈ విషయాన్ని కనుక దైవికమైన విషయాల్లో దేవునికి కలిగి ఉన్న ఆత్మీయతలో మనం ఎప్పుడు కూడా తప్పిపోవడానికి. ఇంకొక మాట నేను మీతో చెప్తాను. అందులో ఒక మాట, మనము నిశ్చలమైన రాజ్యము పొంది అని రాయబడినాయి. ఏ రాజ్యం అంటే చెప్పండి? మంది నిశ్చలమైన రాజ్యం అంటే బండ మీద కట్టిన ఇల్లు లాంటి. ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారు. ఎక్కడ కట్టారు? ఇద్దరు వ్యక్తులు ఇల్లు కట్టారని యేసు ప్రభు చెప్పారు. ఎక్కడ కట్టారట? ఒక ఆయన ఇసుక మీద కట్టాడు ఇల్లు, మరొక ఆయన బండ మీద కట్టారు. ఇద్దరి డిజైన్ ఒకటే, ఇద్దరి ఆలోచన ఒకటే, ఇద్దరి ప్లాన్ ఒకటే. కానీ ఒక ఇల్లు ఏమైపోయింది? కొట్టుకొనిపోయింది. ఒక ఇల్లు ఒక ఇల్లు ఎలా కొట్టుకుపోయింది చెప్పండి? రెండు ఇల్లు కట్టారు ఒక చోట. ఒకటి ఇసుక మీద కట్టారు, ఒకటి బండ మీద కట్టాడు. రెండింటిలో మనం ఏమంటున్నామంటే కొట్టుకుపోయింది. ఎలా కొట్టుకుపోయిందంటే గాలి వచ్చింది, వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. ఆ ఇంటి మీద ఎలా కొట్టినాయి? మీరు వాక్యం చదువుతారా? చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23-24 వచ్చిన ఒకసారి చదవండి. త్వరగా చదవండి. మనము నిశ్చలమైన రాజ్యం పొందాలి. నిశ్చలమైన రాజ్యం అంటే కదలని రాజ్యం, స్థిరమైన రాజ్యం. ఏంటి అది ఆ నిశ్చలమైన రాజ్యమో? మీకు కొంత వ్యత్యాసం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి.
మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఇది నా మాటలు విని బాగా వినండి. వానలు వచ్చును వరదలు వచ్చును గాని గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుడు. చదువు. వాన కురిసెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అది కూలబడెను. రైట్. ఇప్పుడు ఇలా చూడండి. ఇక్కడ మనము భౌతికంగా ఆలోచన చేద్దామని చెప్తున్నాం. ముందు ఆకాశము భూమి అంటే చెప్పారు కదా. ఇప్పుడు బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు. ఇసుక మీద ఇల్లు కట్టేవారు ఉన్నారు, బండ మీద ఇల్లు కట్టేవారు ఉన్నారు. బండ మీద ఇల్లు అనేది నేను మాట్లాడుతున్నాను, వినండి. ఇసుక మీద, ఇసుక దేనికి సాదృశ్యం ఉంది అంటే లోకానికి సాదృశ్యంగా. ఇప్పుడు లోకాన్ని, లోక విషయాన్ని, లోక సంబంధమైన దాన్ని ఆలోచన చేసేవారు లోకం మీద కడుతున్నారు. ఏంటిది? ఇల్లు. ఇప్పుడు దైవికంగా ఆలోచన చేసేవారు, దైవికంగా ఉండాలని ప్రయత్నం చేసేవారు బండ మీద కడుతున్నారు. ఏంటిది? ఇల్లు. లోకం మీద కట్టే ఇల్లు ఏమవుతుందంటే కూలబడుతుంది. బండ మీద కట్టిన ఇల్లు ఏమవుతుందమ్మా? దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది ఏమో కాలేదమ్మా? ఏం కాలేదండి? అది కూలబడలేదనంటే కదలేదనంట. కదలలేదు. లోకం మీద ఈరోజు ఇల్లు కట్టేవారు ఉన్నారు. అంటే లోకం అంటే మన ఇల్లు కాదండి. దేవుని మాటలు దైవికంగా ఆలోచన చేస్తే, లోక సంబంధమైన ఆలోచన చేసి లోక సంబంధమైన విధానాలతో మందిరాలు కట్టేవారు ఈరోజు లేకపోలేదు. ఉన్నారా లేరా? మనం లోక సంబంధ మందిరాలు అంటే మనం అనుకుంటాం బయట మందిరాలు అనుకుంటాం. బయట వాళ్ళవి కాదండి. బయట వాళ్ళ గురించి దేవుడు చెప్పాల్సి వస్తే డైరెక్ట్గా చెప్పేస్తాడు. మనమే ఈరోజు మనుషులను చూసి ఇల్లు కట్టేవారు ఉన్నారు, దైవికంగా మందిరాలు కట్టేవారు ఉన్నారు. ఇవి ఏం జరుగుతాయంటే నువ్వు దైవికంగా కట్టినా లోకంలో కట్టినా ఏముంటుందంట? వానలుంటాయి, వరదలుంటాయి. ఆ ఇంటి మీద బలమైన గాలి తగులుతుంది. వాటికి నువ్వు తట్టుకోవాలి. అంటే ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడ కూడా మనతోనే మాట్లాడుతున్నాడు, లోకంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు, బండ మీద కట్టబడిన ఇంటి వారితో అంటే దేవుని కుటుంబంతో మాట్లాడుతున్నాడు, లోకంలో ఉండబడిన కుటుంబంతో లోకంలో ఉండబడిన వారు ఏమైపోతారంటే కూలబడతారు అని రాయబడింది. మరి బండ మీద కట్టబడిన వారంటే మనల గురించి మాట్లాడుతున్నాడు. మనకేముంటాయంట చెప్పండి? దేవుని పిల్లలకి ఏముంటాయి? అక్కడేం చెప్పాడు? వానలున్నాయి, వరదలున్నాయి, బలమైన గాలి ఉంది అని చెప్పాడు. అంటే వానలు, వరదలు, బలమైన గాలి ఏంటమ్మా చెప్పండి అమ్మా? కష్టాలు, నిందలు, అవమానాలు, బాధలు, దుఃఖాలు, రోగాలు, ఇవన్నీ ఎవరికి వస్తాయి చెప్పండి? అరే మనిషికి కాకపోతే శ్రమలు ఎవరికి వస్తాయా? మాకు వస్తాయా అని మనమే అంటాం. కానీ శ్రమలు వస్తే మనం దేవుణ్ణి చులకనగా ఉంటాం. అవునా కాదు? ఎంతమంది లేరు దేవుడు నాకు అన్యాయం చేస్తాడు అంటలేరా? ఉన్నారా? ఎవరు అనేది దేవుడు అన్యాయం చేస్తాడు అనేటాడు బయట వల్ల మనమే. దేవుని మందిరానికి వచ్చేవారికే, దేవుని ఆరాధించే వారికే, దేవుడు నా తండ్రి అని చెప్పుకొని గట్టిగా మాట్లాడే వారిని ఈరోజు ఏమంటారు? దేవుడు అన్యాయం చేస్తాడు. ఏం చేయాలని కోరుకుంటున్నాం మనము? శ్రమలు ఉండకూడదు, అవునా? కష్టాలు ఉండకూడదు, అవమానాలు ఉండకూడదు,
బాధ ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా తూపుయాలి తెలుసా మీకు? తూపుయాలి సార్. మన ఇంట్లో ఉన్న ఉయ్యాల మామూలు ఉయ్యాల. తూపుయాలంటే ఆ ఉయ్యాలకు స్ప్రింగ్ ఉంటుంది. ఒక్కసారి ఊపితే అదే ఊపుతుంది అన్నమాట. రివాల్వింగ్ చేసే సార్, ఒక్కసారి ఊపితే అదే ఊపుతుంది. మనం అలా ఉండాలి దేవుని నమ్ముకుంటే అనుకుంటాం కదా. ఈరోజు అదే బోధన చేస్తున్నారు చాలా మంది. దేవుని నమ్ముకుంటే నీకు ఏమీ రాదంటున్నారు. దేవుని నమ్ముకుంటేనే అన్ని దేవుడు నీకు ఉంచుతాడు. ఇసుక మీద కట్టిన ఇంటికి అదే స్థితి ఉంది, బండ మీద కట్టిన ఇంటికి కూడా అదే స్థితి ఉంది. అయితే బండ మీద కట్టబడిన ఇల్లు ఎక్కడ ఉంది అంటే దాని పునాది బండ మీద వేయబడిన. బండ అంటే ఎవరు తెలుసా? క్రీస్తు మీద నువ్వు కట్టబడితే నువ్వు ఈరోజు నువ్వు ఎక్కడ కట్టబడ్డాలో చూసుకోవచ్చు. లోక సంబంధమైన స్థితిలో నువ్వు కట్టబడుతున్నావా? కూలిపోతావు. నువ్వు క్రీస్తు అనబడిన బండ మీద కట్టబడితే ఎలా ఉంటుంది తెలిసిన? కథలో ఒక వాక్యాన్ని మరలా మీకు నేను చూపిస్తాను. 125 కీర్తన 1వ వచనం చదవండమా? 125 కీర్తన 1వ వచనం. రైట్. ఇప్పుడు చూడండి సార్, నాకు చూడండమ్మా. దేవుని నమ్మిన వారు ఎలా ఉంటారు చెప్పండి. ఎట్లుంటారు? కొండలా ఉంటారు అన్నాడు. మీరు కొండలు పక్కన పెట్టండి. కొండ ఎక్కడ తిరిగి కదలలే, కదులుతుందా? ఇప్పుడు మన ఇంటి దగ్గర కొండ ఉంది, మన ఊళ్ళో ఎప్పుడైనా కరీంనగర్ చూసావా? ఇప్పుడు పోయి చూడుకోవేమో కరీందేమో. 10 ఏళ్ళ తర్వాత కదులుతుందా? ఏ కొండల గురించి చెప్తున్నాడు దేవుడు. మనల్ని చూపిస్తూ ఏమంటున్నాడు అంటే, నేను నన్ను చూపిస్తూ దేవుడు ఏమంటున్నాడు అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు. బాగా వినండి మాట, చాలా చాలా సింపుల్ గా మనం తీసుకోకూడదు. మనము దేవుని యందు నమ్మిక ఉంచితే ఎలా ఉంటుందో తెలిసిన? కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉంటాం. కొండలా ఉండాలి, బండలా ఉండదు. బండ కదులుతుంది, బండ తెలుసమ్మా. మీ యొక్క ఆత్మీయ జీవితం ఒకవేళ కష్టానికి నష్టానికి, ఆ ఇరుకుకి ఇబ్బందికి, సమస్యకి అవమానానికి, నిందకి అపవాదాలకి ఒకవేళ పరిగెత్తే నువ్వు ఎలా ఉన్నావో తెలిసిన? అలాంటివి వచ్చినప్పుడు వెంటనే నువ్వు మోకరించి, దేవా దేవుని నేను దీన్ని తట్టుకోవాలి, నేను కదిలిపోతానేమో. ఎందుకంటే ఈ దేహం బలహీనమైన దేహాన్ని దేవుడు వచ్చి నువ్వు కదలబాకంటున్నాడు. అంటే దేవుడు నిన్ను నన్ను తన ఆయుధంగా మార్చడానికి ఏం చేస్తున్నాడు అంటే కానీ దేవుని యందు నమ్మిక ఉంచి వారు ఎలా ఉంటారట? కదలక చెప్పండి నిత్యము నిలుచు. మనం అలా ఉండాలి. అలా ఉంటే దేవుడు నిన్ను నన్ను చూసి ఆనందిస్తాడు. మనం అప్పుడప్పుడు కొండల మీదకి ఎక్కి ఆనందిస్తాడు కదా, ఆయన మీద ఎక్కించుకొని నిన్ను ఆనందిస్తాడు. అందుకే ఆయన అన్నాడు ఒక మాట, చూడుము ఎక్కడ వచ్చాడంట మనల్ని దేవుడు అలా ఉంచాలనుకుంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనము నిశ్చలమైన రాజ్యం పొందితే కదలకుండా ఉంటాం. ఏ రాజ్యం అంటే? రాజ్యం అంటే ఏంటమ్మా? రాజ్యం అంటే ఏంటి? ఏం మాట్లాడాలి? రాజ్యము అంటే ఏంటి? చెప్పమ్మా. మీరు ఏదనుకుంటున్నారో అది చెప్పరాలండి. అమ్మా ఇంకేది మందిరమే. అసలు మనకు తెలుసు, కానీ చెప్తే ఏమవుతుందని భయం. ఆన్నే మనం సగం చచ్చిపోతాం అన్నమాట. ఎందుకే సార్? ఏదన్నా మన కడుపులో ఉందనుకోండి, దాన్ని అలా ఉంచుకోవాలండి దయచేసి. తప్పైనా ఒప్పైనా బయటపడేయండి. తర్వాత ఒకవేళ నేను అదే చెప్తే, నేను అనుకుంటాను, నువ్వు అనుకోవడం కాదు, అనుకున్నది చెప్పాలి, రావాలి బయటికి. లోపల పెట్టుకోకూడదు, బయటికి రావాలి. రాజ్యము అంటే మందిరమే,
మందిరము అంటే సంఘమే. ఆ సంఘం ఎలా ఉండాలి అంటే నిశ్చలమైందై ఉండాలి. నిశ్చలమైంది అంటే కదలనిది, తాను కట్టుకున్నది. మందిరాన్ని, సంఘాన్ని ఎవరు కట్టారు చెప్పండి? ఎవరు కట్టారమ్మా? ఎవరు కట్టారు మందిరాన్ని? మందిరాన్ని కట్టిన వాళ్ళు ఎవరు? సంఘాన్ని కట్టిన వాళ్ళు ఎవరు? రెండు కట్టివాడు, సమస్తము కట్టువాడు. అవునా కాదు? ఇప్పుడు ఎందుకు నేను కట్టాలని చెప్పుకుంటున్నారు? చాలా మంది మందిరం మా తాతయ్య కట్టాడండి, అవునా, మా డాడీ కట్టాడండి, నేను కట్టాను కష్టపడి అనేటం లేరా? అంటే వీళ్ళు ఏం కట్టారు, ఎక్కడ కట్టారో తెలుసా? ఇసుక మీద కట్టారు. నేను కట్టాను అన్నామంటే అది దేవుడు కట్టింది. చెప్పకనే చెప్తున్నావు, ఇది దేవుడు కట్టలేదని చెప్పినట్టు అన్నాడు. అవునా కాదా? నేను కట్టాను అని నువ్వు చెప్పావా? సంఘమే కానీ, అది మందిరమే కానీ, అది దైవికమైనది ఏదైనా నేను అన్నావా? అక్కడ దేవుడు లేడు అని అంటాడు. మనమే చెప్తున్నాం ఆ మాట. సమస్తము కట్టువాడు ఆయన కట్టాడు. యేసుప్రభువే చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కడతాను. ఇది ఎందుకు మర్చిపోతున్నారో ఈరోజు చాలా మంది. సంఘం ఏమిటి? ఆయనది, ఆయన కట్టాడు. అందుకే అంటున్నాడు, మనము అలాంటి నిశ్చలమైన సంఘము, రాజ్యమును పొంది ఏం పొందాలంట? అలాంటి నిశ్చలమైన సంఘాన్ని మనం పొందాలి. ఈ రోజు నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఏ రాజ్యంలో ఉన్నావో, ఏ సంఘంలో ఉన్నావో గట్టిగా చెప్తున్నాను నేను. రాజ్యము, నిశ్చలమైన రాజ్యమే సంఘం. బైబిల్ ఒక మాట రాయబడింది, దేవుని రాజ్యము ఏమైందో తెలిసిన? నీతి సమాధానం అయ్యింది. దేవుని రాజ్యంలో నీతి సమాధానం ఉంటుంది. అల్లరి ఉండదు, గొడవలు ఉండవు, కలెక్షన్లు ఉండవు. ఒక ఆత్మీయతలో అక్కడ పెంపొందించబడుతూనే ఉండాలి తప్ప కదిలిపోయేదిగా, కదిలించబడేదిగా ఆ రాజ్యం ఉండదు. అందుకే అంటున్నాడు, కనుక మనము అందువలన మనం నిశ్చలమైన రాజ్యము పొంది ఏమై ఉండాలంట? ఏమై ఉండాలమ్మా? ఒక మాట నేను చెప్తాను. నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉండును. ఈ మాటతో ముగిస్తాను, సమయం అయిపోతుంది. మిగతా ఏమంటే నేను తర్వాత. నిశ్చలమైన రాజ్యము, దైవ కృప, సేవ, దేవుని యొక్క ఇది చెప్పాలి. అవన్నీ చెప్పలేదు. నిశ్చలమైన రాజ్యం కింద పొంది ఉంటే మనకి ఏం కలుగుతుంది అంటే దైవ కృప కలిగి ఉంటాం. దైవ కృప కలిగి ఉండుము అన్నారు. నిశ్చలమైన రాజ్యం పొందిన ఏం పొందుతారు? దైవ కృప కలిగి ఉంటారు. ఇది చూడండి ఒకసారి. దైవ కృప అంటే ఏంటో చెప్పండి. దేవుని కృప అంటే ఏంటో చెప్పండి. కృప అంటే దేవుని కృప. దేవుని కృప అంటే నేనేంటే నాకు ఏం చూస్తున్నాను, దేవుని చెప్పమంటున్నాను. మళ్ళీ కలగే యోగ్యత లేని వారికి అనుకోకుండా కలిగేదే దైవ కృప. అంతే కదమ్మా? ప్రాక్టికల్ గా ఎలా ఉంటుంది దైవ కృప? ఒక ఆయన చక్కటి బిల్డింగ్ కట్టించారు. మంచి బిల్డింగ్. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఎలా కట్టించారు? ఏం చెప్తాడు చెప్పండి? ఏం చెప్తాడు? ఆయన ఇదంతా కూడా దేవుని కృప. ఒక ఆయన మంచి కారు ఉన్నారు అన్న, ఏంటన్నా ఇది అంటే ఏం చెప్తాడు? ఇది దేవుని. చెప్పండి, ఏమంటాడమ్మా? దేవుని. ఒకరికి చక్కటి ఉద్యోగం వచ్చింది, అమ్మా ఎలా వచ్చింది అంటే ఆమె ఏం చెప్తుంది? దేవుని కృప. ఒకరికి మంచి భర్త దొరికాడు, అమ్మ ఎలా ఇది సాధ్యము? ఏమని చెప్తారు? అంటే మనం అనుకునే కృప ఇలాగ ఉందని మనం అందరం అనుకుంటున్నాం. అవునా కాదు? అదే దేవుని కృప. అంతేనా? అది మనకు యోగ్యత లేదు, అది దేవుడు మనకి ఇచ్చాడు, అదే దేవుని కృప అనుకుంటున్నాం. అవునా కాదు? అంతేనా? మనం అనుకుంటున్నాం, అది దేవుడు చెప్పింది కదా, మనం అనుకుంటున్నాం. అంతేనా? నేను మళ్ళీ మాట్లాడు, మనం అనుకుంటున్నాం. అంతే కదమ్మా?
బైబిల్లో ఒక వాక్యాన్ని చూసి నేను ముగిస్తాను. దేవుని కృప అంటే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. దేవుని కృప అంటే బైబిల్లో ఏమని రాయబడిందో చూద్దాం. 4వ అధ్యాయం 33వ వచనం చదవండి. అపోస్తలుల కార్యక్రమము 4వ అధ్యాయము 33వ వచన భాగం. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. బాగా వినండి. ఇదియుగాక ఏమమ్మా అంతేనా? దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ఎలా ఉంటుందంట? ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉన్నది. దైవ కృప అధికంగా ఉంటే ఏమి కలిగింది? కింది వచ్చిన చదవండి. భూములైనను ఇళ్ళైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి ఇప్పుడు ఆ రోజు మొదటి అపోస్తలుల పరిచయం, మొదటి సంఘ విస్తరణ ఎలా జరిగింది అని అంటే వారందరూ దైవ కృపను పొందారు. ఏ పొందారమ్మా? దైవ కృపను పొందారు. ఎలా పొందారు? వారు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం చెప్తున్నారు. అంటే దేవుని చేతిలో వాళ్ళు ఎలా ఉన్నారు? ఆయుధాలుగా ఉన్నారు. ఈ లోకంలో వారు దేవునికి సాక్షులుగా, క్రీస్తుకు సాక్షులుగా నడవటాన్ని బట్టి వారందరికీ ఏం కలిగిందంట? దైవ కృప. అంటే యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పటమే దైవ కృప. దైవ కృప కలిగిన వారు ఏం చేస్తారు? ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారంటే ఇండ్లైనను భూములైనను తమకు కలిగిన వాటన్నిటినీ అమ్మి ఎక్కడ పెట్టారు? అపోస్తలుల పాదముల. దేవుడు మనకు అన్ని ఇస్తూనే వచ్చాడు. ఈరోజు మనం కలిగి ఉన్న ఈ ఆత్మీయ జీవం దేవుడిచ్చిందే. ఇదే దేవుని కృప. మనం అనుకున్నట్టు కాదండి, అది అంతలో కనపడతాయి. చెప్పండి. ఒక లోకం అంతా సంపాదించుకోవాలి పోతే ఏముంటుందండి? అది కాదు దైవ కృప. దైవ కృప అంటే క్రీస్తుని గురించి నువ్వు సాక్ష్యం చెప్పడం, క్రీస్తు కొరకు నేనేం చేస్తున్నానని ఆలోచన చేయడం. అర్థమవుతుందా? దేవుని పని చేయటము, ఆ పని కొరకు నేనేం చేస్తున్నానని ఆలోచన చేయడం. ఒకంత మిమ్మల్ని ఆత్మీయంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని కృప అంటే మనం తీసుకోవడం కాదు. చెప్పండి. దేవుని కృప అంటే మనం తీసుకోవడం కాదు, మనం దేవునికి ఏం ఇస్తున్నామో, దేవుని కోసం నేను ఏం చేస్తున్నాననేది కూడా. అప్పుడు దేవుని కృప నీ మీద ఎలా ఉంటుందో చెప్పండి? అధికముగా ఉన్నది. ఆ రోజు దేవుని కృపను కలిగారు. అందుకే మనం దైవ కృప కలిగి అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్రీయులతో. ఈరోజు సంఘం అంటుంది మీరు దైవ కృప కలిగి వారు ఏం చేశారంటే ఆ రోజు పరిచర్య జరగాలని వారు తమ యొక్క సమస్తాన్ని అమ్మి అపోస్తలుల పాదముల. నేను అలా చెప్పను, కానీ ఒక చిన్న ప్రశ్న అడుగుదాం. ఒక చిన్న ప్రశ్న మనమని మనం వేసుకుందాం. నేనేం చేస్తున్నాను? దేవుని కోసం నేనేం చేశాను? మీకు చెప్తాను. ఇక్కడ పని జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా వారు దేవుడి పని గురించి ఆలోచించే వారికి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దేవుడు అదే కోరుకుంటున్నారు. మనం దేవుని పని చేయాలి, దేవుని పని కొరకు
నేను ఏ విధంగా సహకరించాను. వాళ్ళు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నారు, అంతటితో ఆగలేదు. వారికి దైవకృప స్థానం కలిగి ఉంది కనుక వారి దేవుని తల్లి వరకు సమస్తాన్ని కూడా అర్పించారు. అందుకే ఆ రోజు భూమి దిగంతముల వరకు సువార్త ప్రకటించారు. ఈరోజు మన దగ్గరికి వచ్చి ఈరోజు మన దగ్గర ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నాం. దేవుడు అనుకుంటున్నారు ఆత్మ సంబంధులుగా మనం ఉంచాడు. ఒకవేళ కదిలించబడ్డావా, కదలకుండా ఉంచగలిగిన వాడు ఆయన. నువ్వు కదిలితే ఆయన చూస్తూ తట్టుకోడు. ఒక బిడ్డ, ఒక తండ్రి బాధపడుతుంటే చూస్తూ ఉంటాడా? ఆయన శోధింపగలిగిన శ్రమ నీకు ఆయన రాని. నువ్వు తట్టుకోగలిగితే నీ దగ్గరికి తీసుకొస్తాడు, కానీ తట్టుకోలేదు నీ దగ్గరికి తీసుకు. ఒకవేళ వచ్చిన దాన్ని నువ్వేమన్నారంటే, ప్రభువా నీ చిత్తమైతే దీన్ని నా నుండి యేసుప్రభు అదే అడిగాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇంట నుండి తొలగించు అన్నాడు. అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేర్చుకో. ఈరోజు దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటాం. ఎందుకంటే దైవ కృప మనందరి మీద దేవుడు సమృద్ధిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధులుగా ఎటువంటి పరిస్థితుల్లో కదిలిపోకూడదు. నెంబర్ 1, ఎటువంటి కదిలిపోకూడదు. కదిలిపోయావా? మన దేవుడు ఎలాంటి వాడు అన్నాను? మన దేవుడిని ముందు చూసాడు. ఒకవేళ కదిలిపోతున్న దేవుడు కనపడానికి వెంటనే కదా, ఏదైనా నీకు శ్రమ వచ్చిందా దేవుడే కనిపించాడు, ఏదైనా నింద వచ్చిందా దేవుడే కనిపించాడు, ఏదైనా అవమానం వచ్చిందా దేవుడే కనిపించాలి, ఏదైనా సంతోషం వచ్చినా నీకు ఎవరు కనిపించాలి? దేవుడే కనిపించాలి. ప్రప్రథమంగా ఆయనని కళ్ళ ముందు ఉండాలి. అప్పుడు దేవుడికి మనం నా మాట మీరు ఎలా ఉండాలంటే 10 మోపులు కట్టెలు నరికిన వారిని ఎలా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగని ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనా సంగతి మనకు తెలుసు కదా. ఒక ఆయన చిన్న మాట చూపిస్తాడు. దేవుని నమ్ముకున్నాడు అక్కడ. దేవుని నమ్ముకునేటప్పుడు వాళ్ళ మాస్టర్ గారితో చెప్పాడు, అయ్యా నేను దేవుని నమ్ముకుంటానయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాడట. ఆయన నమ్ముకున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు, మందిరంలోకి వచ్చి కూర్చుండేవాడు. మందిరంలోకి వచ్చి అక్కడ కూర్చుండేవాడు. అంటే ఆ చివర కూర్చుండేవాడు. యవనస్తుడే ఆ చివర కూర్చుండేవాడు. ఏం పాడమన్నా నాకు రాదంటాడు, ఏదైనా పని చేయమైనా నా వల్ల కాదంటాడు. పాస్టర్ గారు అన్నాడు, అరే నువ్వు ఏది పాటలు ఏమి రావట్లేదు, ఆ చెప్పుల దగ్గర కూర్చో. ఎక్కడ పాస్టర్ గారు చెప్పారు ఆ అబ్బాయికి, పాస్టర్ గారు చూసాయా ఆ చెప్పుల దగ్గర కూర్చో, వచ్చిన చెప్పులనే చోట పెట్టుకుంటూ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పులు వాళ్ళకి ఇస్తూ ఉంటారు, అక్కడ పెట్టేశారు. ఆ అబ్బాయి దాన్ని చాలా సంతోషంగా, వాళ్ళు ఎలాగా సంతోషంగా దాన్ని స్వీకరించి ఆ అబ్బాయి ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ వచ్చి కూర్చునేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ మందిరానికి వచ్చి చూసినప్పుడు నువ్వేంటి ఇక్కడ ఉన్నావన్నా అంటే వాడు ఎక్కడెక్కడ తిరిగేవాడు వాళ్ళ అమ్మకు తెలుసు కనుక. అంటే వాళ్ళ అమ్మ యొక్క స్థితి, వాళ్ళ అమ్మ ప్రార్థన తెలియదు, కానీ వాని యొక్క స్థితి ఒకరోజు మందిరంలో ఆ చెట్టు దగ్గర చూసేసరికి వాళ్ళ అమ్మ ఆశ్చర్యపడింది. వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఏమని చెప్పేదో తెలుసా పాస్టర్ గారికి, అయ్యా నా కొడుకు కోసం ప్రార్థన చేయాలి అని చెప్పేది. కానీ అనుకోకుండా వాళ్ళ అమ్మకు తెలియకుండా ఒకరోజు వాడు ఆ మందిరంలో మూలలో కూర్చొని వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. వాడితో మాట్లాడుతుంటే పాస్టర్ గారు అని వచ్చాడు. బ్రహ్మబ్బాయి మాట్లాడుతాడు, వీరి గురించి నేను ప్రార్థన చేయమని అడిగాను, దేవుడు నా కూడా విన్నానని. వాడు అక్కడ పని చేస్తున్నాడు, ఆమె ఇక్కడ మందిరంలో పని చేస్తుంది. కొంతకాలం గడిచిపోయింది. వాడు మందిరంలోకి వచ్చిన నాటి నుండి కొంత దైవికమైన కృపను పొందుకుంటూ తన చదువును కొనసాగిస్తూ అప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు, ఆటపాటలకు తిరిగేవాడు. అప్పుడప్పుడు ఎట్టుబడి తట్టు పోయేవాడు. కొత్త సినిమా విడుదలైందంటే మమ్మీ డబ్బులు అయిపోయేది. అలాంటి వాడు ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చి చక్కగా చదువుకుంటూ ఎప్పుడు వచ్చినా కూడా వాని డ్యూటీ ఎక్కడ చెప్పుందంటే ఇలాగ జరిగిపోయింది. కొంతకాలానికి చక్కగా చదువుకున్నాడు. ఆ అబ్బాయి కూర్చొని వస్తే వెళ్ళిపోయాడు. ఒకరోజు పాస్టర్ గారు చర్చి ఆత్మీయ కూడికని
అందరిని పిలిచాడు. అక్కడ ఉన్న సేవకులందరికీ, అక్కడ ఉన్న విశ్వాసులందరికీ, మన మందిరానికి ఎవరెవరైతే వస్తున్నారో వారందరినీ మీరు రేపటి గుడిక కొరకు సిద్ధపరిచి తీసుకురండి అంటే అందరూ ఆ గుడికి హాజరయ్యారు. అందరూ వచ్చేసారు. ఈలోపు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు అక్కడికి వచ్చి పాస్టర్ గారు అన్నారు, అయ్యగారు ఈరోజు కలెక్టర్ గారు మన మందిరానికి వస్తున్నారు. కలెక్టర్ గారు మన మందిరానికి రావడం ఏంటి? ఎందుకంటే కలెక్టర్ గారు వస్తున్నారంటే ముందు ఎంఆర్ఓ గారు ఇన్ఫర్మేషన్ తీసేది. అలాగే మళ్ళీ ఎస్ఐ గారు వచ్చారు, కలెక్టర్ గారు వస్తున్నారు, ఆయన కోసం ఒక సీటు కేటాయించండి అని చెప్పారు. ఈ పాస్టర్ గారికి అర్థం కాల, మందిరానికి వస్తున్నారు ఏంటి ఈయనకు తెలియదు కదా. అది కాదు ఆత్మీయ సమ్మేళనము, విశ్వాసులందరూ వచ్చారు, అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, కలెక్టర్ గారు ఎందుకు వస్తున్నారు ఎవరికి తెలియటం లేదు. ఈలోపు మందిరం స్టార్ట్ అయింది. పాటలు పాడుతున్నారు, అందరూ వచ్చి కూర్చున్నారు. సైరన్ వస్తుంది కదా, కలెక్టర్ గారు వస్తుంటే ఆ సైరన్ వచ్చింది, మందిరం ముందు ఆగింది. పాస్టర్ గారు టెన్షన్ అంటున్నారు, ఉంటుంది కదా, వచ్చింది సైరన్ వచ్చారు. ఇక్కడ పాటలు పాడుతున్నారు, పాస్టర్ గారు మోకరించి ప్రార్థన చేస్తున్నారు. అలాగా కార్యక్రమం జరుగుతుంటే ఒక వ్యక్తి మందిరంలోకి వచ్చేసి ఆ మందిరం దగ్గర అప్పుడే చాలా మంది వచ్చింటారు కదా, ఫంక్షన్ అంటే అందరూ వచ్చింటారు కదా, అక్కడక్కడ చిల్లర పడిన చుట్టులన్నీ సర్దుతున్నాడు. చిల్లర పడిన చుట్టులన్నీ సర్దుతూ ఉంటే అందరూ ఆయనకెళ్ళి చూస్తున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. అలా చూస్తూ ఉంటే ఆయనే ఒక చోట కుర్చీ తెచ్చుకొని ఆ చెప్పుల దగ్గర కూర్చున్నారు. అందరూ ఆయనకెళ్ళి చూస్తున్నారు. మాట్లాడిపోయి ప్రార్థన చేయండి అనేసరికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసి సేవకులు వచ్చి ఆ పాస్టర్ గారు వచ్చి ప్రసంగానికి సిద్ధపడేసరికి కలెక్టర్ గారు ఇక్కడ వచ్చి కూర్చోబెట్టుంటారు. ఈయన చెప్పే ఉంటాడు కదా, కలెక్టర్ వస్తున్నాడు, ఆయనకి ఈ సీట్ కేటాయించాము, ఇక్కడ కూర్చోబెట్టండి అని చెప్తే ఆ సీట్ ఖాళీ కనపడుతుంది. కలెక్టర్ గారు వచ్చారని చెప్తున్నారు. అది చూసేసరికి ఒక వ్యక్తి సూటు బూట్ వేసుకొని ఆ చెప్పుల దగ్గర కూర్చోనున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? అప్పుడు కలెక్టర్ అంటే ఆ తల్లి చెప్తుంది, అయ్యా ఒక దైవికమైన విధానంలో నడిచిన మనుషుల యొక్క స్థితి మందిరం ఏ విధంగా చేస్తుంది అది మనం తెలుసుకుంటే ఈ విషయాన్ని ఈ భాషలో అడవుడిగా ప్రసంగాన్ని వదిలిపెట్టి సార్ ఇక్కడికి వెళ్ళంటే అన్నాడు. నేను సార్ గారండి, మీరు పెంచిన మీ విశ్వాసం పర్లేదయ్యా, అక్కడి అంటే లేదు దేవుడు నన్ను ఇక్కడనే దైవ కృప మనం కలిగి ఉండటం అంటే దేవుడు మనల్ని ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, మన లోకానికి చేస్తాడు. ఇప్పుడు తెలిసిన మనము నిశ్చలమైన రాజ్యం కొద్ది దైవ కృప కలిగితే అలాంటి సందర్భాలు ఎన్నో దైవికమైన జీవితాలు ఉంటాయి. కనుక మనం ఒకసారి ఆలోచించాలి, మనం పొందిన రాజ్యము, మనం పొందిన దైవ కృప మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి, మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది అని మనం పరిశీలన చేసుకొని మిగతా భాగం దేవుడి చిన్నైతే మరొక వారంలో దేవుడి మాటలు మనం ఎక్కువ దీవించగలరా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున మా దేవానికి స్తోత్రం. మీరు మాతోనే మాట్లాడారు, అందుకే నీ ఉన్నతమైన కృప, దైవికమైన కృప, నిశ్చలమైన రాజ్యం మేము పొంది ఉన్నాం. దైవ కృపను మేము కలిగి ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. స్తోత్ర. మాట్లాడని మాటలు మా అందరి హృదయాల్లో కలిపరిచే మేము ఎలా ఉన్నామో, మా స్వభావం ఏంటో,
మా స్వరూపం ఏంటో మీరు ఎరుగుదు. దయ చూపించండి నాయన. నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహాయం చేయండి. ఈ కార్యక్రమాన్ని, ఈ ఆత్మీయతను మేమందరం కలిగి ముందు కొనసాగ సహాయం చేయండి. ముందున్న కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ సిద్ధపరుచున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.